కమిషన్ కమిటీ మొత్తం కూడా అక్కడికి రావడం జరిగింది. ఈ లేక చంద్రకళ గణేష్ వాళ్ళని పిలుచుకొని కమిషన్ వాళ్ళు మాట్లాడి వెళ్ళడం జరిగింది. ఈ యొక్క కుటుంబాల్లో మరి ఎవరైతే నిందితులు ఉన్నారో ఆ నిందితులను మరి మర్డర్ కేసు అయినాక కూడా వాళ్ళు మర్డర్ కేసు అనేటువంటిది పెట్టడం లేదు. అటెంప్ట్ మర్డర్ పెడతామని చెప్పి చెప్తా ఉన్నారు. ముగ్గురి మీదనే ఎఫ్ఐఆర్ అయింది, ముగ్గురిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు. మిగతా 5 మందిని కూడా మొత్తం 8 మందిని అరెస్ట్ చేయాలి. 25 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలనేటువంటి డిమాండ్తో ఈరోజు ధర్నాలు అనేటువంటివి అక్కడ జరుగుతూ ఉన్నాయి. మేము రోజు అక్కడ బీసీ సంఘంగా అక్కడికి వెళ్ళి రోజు ఆ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతూ ఉంది. కాబట్టి ఒక చాకలి ఐలమ్మ మరి వీరవనిత అయినటువంటి అలాంటి వీరవనితల వారసురాలను ఈరోజు అగ్రకులం కులస్తులు మరి కాలుతో తన్ని చంపినటువంటి మరి ఈ యొక్క దుర్ఘటన అనేటువంటిది ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తూ ఉన్నారు. మరి ఈరోజు అచ్చంపేటలో రజక సంఘం సోదరులే కాకుండా బీసీ సంఘాల వాళ్ళందరూ కూడా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనాల్సి ఉండే. కాబట్టి మరి అందరూ కూడా బీసీలందరూ కూడా ఐక్యమత్యంగా ఉన్నప్పుడే మన హక్కులను మనము కాపాడుకోగలుగుతాం. ఈరోజు మనం బట్టలు ఉతుకుతున్నాం, ఇస్త్రీ చేస్తున్నాం, వాళ్ళకి కావలసినటువంటివి అన్ని మనం సమకూరుస్తున్నాం, గుడిని శుభ్రపరుస్తున్నాం. మరి వాళ్ళ దగ్గర 100 రూపాయలు లేవని చెప్పినటువంటి మాటలు ఇలా మన బీసీలు, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఐక్యత ఏనాడైనా అందరం బలిష్టంగా ఉన్నారనైతే ఈ అగ్రవర్ణ కులాలు మనకు భయపడతాయి. దయచేసి అందరూ ఒక తాటిపై నడిచి ఇలాంటి ఘోరాలు జరగకుండా ముందు రాబోయే రోజుల్లో కూడా ఏ చిన్న సంఘటన జరిగినా ఇదే విధంగా స్పందించాలని చెప్పేసి బీసీల ఐక్యత వర్ధిల్లాలని చెప్పేసి అందరూ ముందుండి ఈ దుండగులను శిక్షించే వరకు ఇదే విధంగా న్యాయబద్ధంగా పోరాటం చేయవలసింది కోరుచు ఈ యొక్క రజక సోదరులకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వెంకటేశన్న గారు, పర్వతలన్న గారు, అదేవిధంగా నా తోటి కౌన్సిలర్ అయినటువంటి శృంగరి బాలరాజు గారు, పెద్దలు, రాష్ట్ర నాయకులు, బీసీ సంఘ నాయకులు, ఏ ఉద్యమం ఉన్నా ముందుండి నడిపించే నాయకుడు అన్న కాశన్న యాదవ్ గారు, ఈ కార్యక్రమంలో నా యొక్క రజక సోదరు లింగం గారికి పేరు పేరున అన్యదా భావించొద్దు. అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా రాబోయే రోజుల్లో కూడా